ప్రైజ్ ద లార్డ్. ఇది 10వ భాగం. దేవుడు మనిషి అయ్యాడు. నిజంగా అది రైటేనా? దేవుడు మనిషి అయితే మరి దేవుడు లేడని కదా అర్థం. దేవుడు మనిషి అయ్యాడు అనేది ఒక విధంగా టూకీగా చెప్పొచ్చు, కానీ దాన్ని సూక్ష్మంగా ఆలోచిస్తే దాని గురించి అది రైట్ కాదు. దేవుడు మనిషి అయ్యాడు, దేవుడు మానవ మనిషి అయ్యాడు. దేవుడు మనిషి అయినప్పుడు దేవుడు ప్లస్ మనిషి, మానవ మనిషి, దైవ మనిషి, దైవజనుడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనిషి అయినప్పుడు మానవ స్వభావాన్ని కలుపుకున్నాడు, ఆ దైవత్వాన్ని. అంతేగాని మానవుడైనప్పుడు దైవత్వాన్ని పోగొట్టుకున్నాడు అని మనం చెప్పకూడదు. ఎందుకంటే యేసుప్రభు ఎవరు? దేవుడు మనిషి, గాడ్ ప్లస్ మ్యాన్. 100% దేవుడు, 100% మనిషి. 200%. ఒక ఆయన అంటాడు 200% అంటే అది మ్యాథమెటిక్స్ ప్రకారం అది తప్పు కదా, బ్యాడ్ మ్యాథమెటిక్స్. కానీ గుడ్ థియాలజీ. యేసుప్రభు ఎవరు? దైవ మానవుడు. ఆయన దేవుడా అని అంటానికి, దానికి కొంచెం వివరించితే, ఆయన దేవుడు అంటానికి టూకీగా క్లుప్తంగా చెప్పాలంటే 7 కారణాలు. ఆయన గురించినటువంటి వివరణ సువార్తల్లో చదువుతాం. సువార్తలు అంటే ఏంటంటే దే ఆర్ ది ఫౌండేషనల్ డాక్యుమెంట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అని గ్రహించుకోవాలి. సువార్తలో చూసేటట్లయితే దేవునికి ఉన్నటువంటి గుణగణాలు యేసు ప్రభువుకు ఉన్నాయి. 2 రకాలైనటువంటి గుణగణాలు, రిలేటివ్ యాట్రిబ్యూట్స్, మోరల్ యాట్రిబ్యూట్స్, నాన్ మోరల్ యాట్రిబ్యూట్స్ అని. దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వవ్యాపి, దేవుడు సర్వశక్తిమంతుడు, మారినటువంటి వాడు. ఆ గుణగుణాలన్నీ కూడాను యేసు ప్రభులో ఉన్నాయి. మరి మోరల్ యాట్రిబ్యూట్స్ అంటే దేవుడు ప్రేమ స్వరూపి, మంచివాడు, పరిశుద్ధుడు, కృపా, దయ, ద్రాత్వం కలిగినటువంటి వాడు, నీతిమంతుడు. అవన్నీ కూడాను యేసు ప్రభులో ఉన్నాయి. కానీ ఒక ఎక్సెప్షన్. అది ఏంటి అంటే దేవుడు సర్వవ్యాపి. దేవుడు మనిషి అయినప్పుడు దేవుడు ఒక శరీరంలో ఇమిడ్చుకున్నాడు. అది యేసు ప్రభు. ఆయన ఉత్తర భాగంలో గలిలయలో ఉంటే సమరయలో ఉండడు, సమరయలో ఉంటే దక్షిణ భాగంలో ఉన్నటువంటి యూదాలో ఉండడు. ఇక్కడ కానీ అక్కడ కానీ ఉంటాడు. మరి సర్వవ్యాప్తి అని ఎట్లా అంటాం? కాబట్టి దేవుడు మనిషి అయినప్పుడు ఒక శరీరానికి తాను పరిమితం చేసుకున్నాడు. కాబట్టి అన్ని చోట్ల ఉండటానికి వీలు. ఇంకొక విషయం ఏంటంటే సర్వజ్ఞాని అంటాం కదా. మరి మనం సువార్తలో చదివేటట్లయితే ఆయన 2 సందర్భాల్లో నాకు తెలియదు అని అంటాడు, నాకు శక్తి లేదు అని అంటాడు. వాళ్ళ మదర్ వచ్చి, అయ్యా మా పిల్లలు ఎప్పుడు మీ దగ్గరే ఉంటారు, నువ్వు మెస్సయ్యావి కాబట్టి నీ రాజ్యంలో వచ్చేటప్పుడు ఒక అబ్బాయికి ఒక ప్రక్క, మరొక అబ్బాయికి ఇంకొక ప్రక్క ఉండేటట్టుగా అంత సన్నిహితంగా ఉండేటువంటి ఆ స్థలాన్ని వాళ్ళకి ఇవ్వు అని అంటే యేసుప్రభు అంటాడు, నాకు శక్తి లేదు, అది తండ్రికే ఉన్నది ఆ హక్కు అంటాడు. మరి 2వ సందర్భంలో ఏంటంటే తిరిగి ఎప్పుడు వస్తావు యేసుప్రభు అంటే ఆయన అంటాడు, నేను ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తానో నాకు తెలియదు అంటాడు. నాకే తెలియదు, తండ్రికే తెలుసు అని అంటాడు. ఈ 2 విధాలుగా ఆయన తిరిగి వచ్చేటువంటి సమయం అది తెలియదని, ఆ యొక్క పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వబడేటువంటి స్థానం ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు లేవని చెప్తాడన్నమాట. ఈ 2 విధాలుగా ఆయన ఒక విధంగా పరిమితం అయ్యాడు. మరి దేవుడైతే సర్వశక్తిమంతుడు కదా. ఇంకొకటి కూడాను మనం గమనించాలి. ఇంకేంటంటే నా తండ్రి నాకంటే గొప్పవాడు అంటాడు. ఆయన దేవుడైతే ఇంకా దేవుడి కంటే గొప్పవాడు ఎవరు? నా తండ్రి నాకంటే గొప్పవాడని చెప్తాడు. కాబట్టి మనం దాన్ని గురించి కూడా ఆలోచించాలి. దేవుడైతే ఇదెందుకు అనేటువంటి ప్రశ్న వస్తుంది. మొదటి 2 విషయాలకి జవాబు ఏంటి అంటే దేవుడు మనిషి అయినప్పుడు మనిషి అయిన దాన్ని బట్టి ఆయన పరిమితం చేసుకున్నాడు. ఎందుకంటే శరీరధారి అయ్యాడు కాబట్టి, ఆ శరీరంలో ఉన్నాడు కాబట్టి అన్ని చోట్ల ఉండటానికి వీల్లేదు. రెండోది ఏంటంటే ఆ 33.5 సంవత్సరాలు దేవుని కుమారుడు, ఆయన యేసు ప్రభు కాకముందు, యేసు ప్రభువుగా పిలువబడక ముందు ఆయన కుమారుడిగా ఉన్నాడు అనమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కదా. ఆ కుమారుడు కాకముందు ఆయన ఆ 33.5 సంవత్సరాల్లో ఆ యొక్క శక్తి, ఆ యొక్క గొప్పదనం, దేవునికి ఉండాల్సినటువంటి జ్ఞానం అది ఆయనకు ఉండటం అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తానికి పరిమితం చేసుకున్నాడు కాబట్టి ఆ 33.5 సంవత్సరాల్లో ఆ జ్ఞానం కలిగి ఉండటం అది దేవుని యొక్క చిత్తం కాదన్నమాట. మరి నాకంటే నా తండ్రి గొప్పవాడు, దాన్ని ఎట్లా సమర్థించాలి అని అంటే రక్షణ ప్రణాళికలో దేవుడు ప్రణాళిక వేశాడు, రక్షణ ప్రణాళిక వేశాడు. ఎక్కడ? నిత్యత్వంలోనే ఆ ప్రణాళిక వేశాడు. దేవుడు
రక్షణ ప్రణాళిక వేసినప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపించేటువంటి ప్రణాళిక. తన కుమారుడు ఆ ప్రణాళిక చొప్పున తన కుమారుణ్ణి పంపించి ఆ ప్రణాళికను, రక్షణ ప్రణాళికను ఆయన ద్వారా ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన పంపించాడు. మరి పరిశుద్ధాత్మ ద్వారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు నిర్వహించినటువంటి రక్షణను అన్వయించుకోవటానికి, అనుభవించటానికి పరిశుద్ధాత్మ. కాబట్టి ముగ్గురు కూడాను దేవుడే, త్రియేక దేవుడు అంటాం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రి కుమారుణ్ణి పంపించాడు, ఆ విధంగా ఆయన గొప్పవాడు, ఆయన పంపించాడు. రక్షణ యొక్క ప్రణాళికలో వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఉన్నది. ఆయన ప్లాన్ వేయటం, కుమారుడు ప్లాన్ని నిర్వహించటం, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అన్వయించటం. ఆ పాత్రలో ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్ప అన్నమాట. కాబట్టి ఆయన పంపించాడు. కుమారుడు ఏం చేశాడు? తండ్రి చెప్పిన దానికి అనుగుణ్యంగా విధేయుడిగా ఉన్నాడు. తండ్రికి కుమారుడు విధేయుడిగా ఉన్నాడు. అందువలన తండ్రి కుమారులు అంటాం అన్నమాట, విధేయత చూపించేది. ఆ విధంగా ముగ్గురు దేవుడే, ముగ్గురు దేవుళ్ళే అనకూడదు, త్రియేక దేవుడే. కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, తండ్రి దేవుడే. కానీ ఆ యొక్క ఆ రక్షణ ప్రణాళికలో వాళ్ళు నిర్వహించేటువంటి పాత్ర విభిన్నంగా ఉంటుంది. ఆయన పంపిస్తాడు, ఈయన విధేయత చూపించుతాడు. ఆ విధంగా ఆ కోణంలో చూస్తే కుమారుడి కంటే తండ్రి గొప్పవాడు. ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. నాకంటే నా తండ్రి గొప్పవాడు అంటే ఆయన పంపించాడు, నేను విధేయత చూపించి మనిషిగా వచ్చాను, సిలువలో మరణించాను అని ఆ విధంగా చేసుకోవాలన్నమాట. ఆల్ రైట్, ఇప్పుడు యేసుప్రభు దేవుడా అంటానికి ఒక కారణం చెప్పుకున్నాం. ఏంటి? దేవునికి ఉన్నటువంటి గుణగణాలు ఆయనలో ఉన్నాయి. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే రెండవది, దేవుడు చేసినటువంటి కార్యాలు యేసుప్రభు చేశాడు. ఓకే, 3 కార్యాలు ఏంటంటే సృష్టిని నిర్వహించటం, సృష్టిని రక్షించటం, విమోచించటం. ఆ 3 కూడాను అంటే ముగ్గురు పాలిభాగస్తులు అన్నమాట. ఒక విధంగా సృష్టిని నిర్వహించటం కానీ, అంటే పోషించటం కానీ, పోషణ, పరిపాలన, మరలా సృష్టిని ఉద్ధరించటం, విమోచించడం. ఆ 3 కూడాను తండ్రి ఆ బాధ్యతని కుమారుడికి అప్పగించాడు. ఆ విషయం మనం గమనించాలి. మూడవదిగా, దేవునికి ఉన్నటువంటి కార్యాలు చేయటమే కాకుండా దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అర్హతలు కూడాను కుమారునికి ఉన్నాయి. ఆ అర్హతలు ఏంటంటే 3 అర్హతలు. దేవునికి ఒక్కడికే పాపాన్ని క్షమించేటువంటి హక్కు ఉన్నది. రెండవది, దేవుడొక్కడే ఆరాధనకు పాత్రుడు. మూడవది, దేవుడొక్కడే తీర్పు తీర్చగలడు. ఈ 3 హక్కులు కూడాను ప్రత్యేకమైనటువంటి హక్కులు, ఎక్స్క్లూజివ్ క్లెయిమ్స్ అంటారు, లేకపోతే ప్రెరాగేటివ్స్ అంటారు. యేసు ప్రభుకు కూడా ఉన్నవి, ఎవరికి ఉండవు అవి. ఆ 3 కూడాను యేసు ప్రభుకు ఉన్నాయి. మరొక కారణం ఏంటంటే, పాత నిబంధనలో దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క పదవి, ఆ యొక్క స్థానం క్రొత్త నిబంధనలో యేసు ప్రభుకు కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఆ స్థానం అంటే, ఇప్పుడు 3 కుర్చీలు ఉంటాయి అనుకో, 3 కుర్చీలు ఒకే విధంగా ఒకే ప్లాట్ఫామ్ మీద 3 కుర్చీలు పెడితే ముగ్గురిని సమానంగా చూసినట్లుగా అన్నమాట. పలు విధాలుగా చూస్తున్నాం. ఏంటి అంటే, ఆశీర్వదించేటప్పుడు ఆశీర్వాదం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వాదం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం. ఈ 2 విషయాల్లో కూడాను తండ్రికి ఉన్నటువంటి స్థానం కుమారునికి ఇవ్వబడింది అని మనం గ్రహించుకుంటాం. ఆ కుమారుడే యేసు ప్రభు. మరలా వివరణ, పాత నిబంధనలో ఉన్నటువంటి వివరణ క్రొత్త నిబంధనలో యేసు ప్రభుకి వివరించబడింది. అంతేకాదు, యేసు ప్రభు దేవుడు అని అంటానికి దేవునిగా ఆయన క్లెయిమ్స్ ఆయన చెప్పుకున్నాడు. ఎక్స్క్లూజివ్ క్లెయిమ్స్ అంటారు. లేకపోతే నేరుగా బైబిల్ చెబుతుంది. 3 వచనాలు చెప్తాను. అంటే యేసు ప్రభు దేవుడా అంటానికి 3 వచనాలు. ఒకటేంటంటే యోహాను సువార్త 20:28. ఆయన శిష్యుల్లో తోమా, డౌటింగ్ థామస్ అంటాం కదా, డౌటింగ్ థామస్ అనకూడదు, దాన్ని వేరుగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క వైఖరిని చూస్తే ఆయన దేవుడా అనేటువంటి ప్రశ్న ఉండిపోయింది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క గాయాలు చూయించుకున్నప్పుడు యోహాను సువార్త 20:28లో, మీరు నమ్మితే నమ్మొచ్చు కానీ, మిగిలిన శిష్యులతో అంటాడు, మీరు నమ్మితే నమ్మొచ్చు కానీ నేను నమ్మను. ఎందుకంటే యేసు ప్రభువుకు ఉన్నటువంటి ప్రత్యేక గాయం, ఆ ప్రక్కలో ఉన్నటువంటి ప్రత్యేక గాయం చూస్తేనే తప్ప నేను నమ్మను, ఆ గాయాలు తాకితే తప్ప నేను నమ్మను అన్నాడు. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు చనిపోయి ఆదివారం పునరుద్ధానుడయ్యాడు కదా, దాని తరువాత ఆదివారం దినాన
ఆయన పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు తోమాకు ప్రత్యక్షమై, తోమా ఇదిగో తాకితే నమ్ముతానన్నావు కదా, ఇదిగో నా గాయం అని యేసు ప్రభు చూపించినప్పుడు తోమా ఏ విధంగా స్పందించాడంటే, నా దేవా నా ప్రభువా. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా, మై లార్డ్ అండ్ మై గాడ్. అంతకుముందు అనుకుంటా వచ్చాడు, ఈయన దేవుడా ఏంటి అసలు, ఈయన వైఖరి అంతా డిఫరెంట్గా ఉన్నది. ఇక రిజరక్షన్తో ఆ గాయాలు చూసేటప్పటికి ఇక అనుమానం లేకుండా ఆయన ప్రభువా అని చెప్పటమే కాకుండా నా దేవా అన్నాడు. రెండవ వచనం ఏంటంటే 2 పేతురు 1:1, యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు, దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు. మరి దేవుడు రక్షకుడు ఇక్కడ ఒకటే, అంటే దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు. కొంతమంది అంటారు దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు, కొంతమంది అంటారు దేవుడు యెహోవా దేవుడు, రక్షకుడు తప్పకుండా యేసుక్రీస్తే. కాబట్టి రక్షకుడు అనేది యేసుక్రీస్తుకి వర్తిస్తుంది, దేవుడు అనేది యెహోవాకి వర్తిస్తుంది అని అంటారు. కానీ అది రైట్ కాదు. ఎందువల్లంటే గ్రెన్వెల్ షార్ప్ రూల్ అని ఒకటి ఉన్నది, అది ఇంగ్లీష్కి కూడా వర్తిస్తుంది, గ్రీక్ కూడా ఉన్నదన్నమాట. గ్రామరు రూల్ ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. వెన్ 2 nouns or pronouns are combined with the copula kai, if the first noun having the article and the second noun not having the article, then both the nouns or pronouns refer to the same person. అంటే 2 నామాలు కానీ నామవాచకాలు కానీ నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ ఆ 2 మరియు అనేటువంటి మాటతో, గ్రీక్లో కాయ్ అంటారు, కాయ్ అనేటువంటి మాటతో 2 కలిపితే కాపిలా అంటే కలిపేది, 2 కంపార్ట్మెంట్స్ని కలిపేదాన్ని, ఆ లింక్ని ఏమంటారంటే కాపిలా అంటారు. ఈ 2 నామాలు కానీ నామవాచకాలు కానీ ఆ రెండింటిని కాయ్ అనే పదంతో కలిపినప్పుడు మొదటి నామవాచకానికి ముందు, నామానికి ముందు, నామవాచకానికి ముందు ఆర్టికల్ అంటే హా, ది అంటారు. తెలుగులో అది ఉండదు. హా అనేది హా, టాన్ అనేది ది అన్నమాట. మొదటి దానికి ఉండి రెండో దానికి లేకపోతే ఆ 2 నామాలు కూడాను ఒకే వ్యక్తికి చెందినవి అని గ్రామర్ రూల్ అన్నమాట. అదే ఇంగ్లీష్కి కూడా వర్తిస్తుంది. మనకి ది అనేది తెలుగులో లేదు కాబట్టి మనకి అర్థం చేసుకోవటం కష్టం అన్నమాట. ఆ పరిస్థితి ఇది. దేవునికి రక్షకునికి ఆ రెండిటికి ముందు ఒకే ఆర్టికల్ ఉంది. అంటే దేవుడు రక్షకుడు అనేది ఒకే వ్యక్తికి చెందినది. ఎవరికి చెందింది? యేసుక్రీస్తుకు చెందింది. కాబట్టి దేవుడు అంటే యెహోవా, రక్షకుడు అంటే క్రీస్తు అని అక్కడ 2 విధాలుగా మనం విడదీసి తలంచకూడదు. తీతు పత్రిక 2:13, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలను. ఆ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యేసు ప్రభు తిరిగి రానంటున్నాడు. ఆయన నమ్ముకున్నటువంటి ఆయన శిష్యులు, ఆయన అనుచరులు, ఆయన ఎవరినైతే నమ్ముతారో ఆయన శిష్యులు ఆయన యేసు ప్రభు యొక్క రాకడ కొరకు, ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారన్నమాట. ఎదురు చూసి ఏ విధంగా ఎదురు చూస్తారంటే, ఆయనకు తగినటువంటి జీవితం, ఆయనకు అనుకూలంగా ఉండే జీవితం జీవిస్తారు, ఆయన్ను సంతోషపెట్టేటువంటి జీవితం జీవిస్తారు. వారి జీవితంలో మరి లోకస్తుల్లాగా వాళ్ళు జీవించరు. దైవభక్తితో దేవుని సంతోషపరిచేటువంటి విధంగా వారు జీవిస్తారు. పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్షన్ అంతా కూడా పరలోకంలో వస్తుంది, కానీ ఆ విధంగా జీవించాలని ఆశిస్తారన్నమాట. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాటలు ఇవి. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. యేసుక్రీస్తు మహిమ అంటే ఆయన రెండవ రాకడ సమయంలో ఆయన పూర్తి మహిమ ప్రత్యక్షమవుతుంది అన్నమాట. ఆయన ఎవరు? రక్షకుడు, మహాదేవుడు. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రీతిగా ఈ రెండిటికి కూడా మహాదేవుడు, రక్షకుడికి ఒక ఆర్టికల్ ఉంది కాబట్టి యేసుక్రీస్తుకే వర్తిస్తుంది. దేవుడు రక్షకుడు అంటే, కొంతమంది అంటారు బైబిల్ ఎక్కడుందండి ఆయన దేవుడని. ఇదిగో ఎక్కడ ఉంది. ఇంకొక వచనం రోమా 9:5, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన ఎవరు? ఈ క్రీస్తు ఎవరు?
క్రీస్తు అనేది టైటిల్ కావచ్చు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు క్రీస్తు అది టైటిలే కాదు, ఆయన పేరులాగా అయిపోయింది అన్నమాట. యేసు క్రీస్తు ఎవరంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఏ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఈ యేసు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుణ్ణే మనం స్తుతిస్తాం కాదు, యేసుక్రీస్తుని కూడా ఆరాధిస్తాం. ఆయనకి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం. కాబట్టి బైబిల్కు డైరెక్ట్గా చెబుతాం. ఇంకొక విషయం 7వది 3గా చెప్పాల్సింది అదేంటంటే దేవునికి ఉన్నటువంటి పేర్లు యేసు ప్రభువులో ఉన్నాయి. ఇమాన్యుయల్, గాడ్ విత్ us, దేవుడు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభువు ప్రజల మధ్య ఉంటే దేవుడు వారితో ఉన్నాడు. ఇమాన్యుయల్ అనేది యేసు అని అన్న, యెహోవా అన్న, ఐజయా అన్న ఒకే అర్థం. కాబట్టి యేసు అనేది మానవునికి ఉన్నటువంటి పేరు, కానీ ఇమాన్యుయల్ అనేది దేవునికి ఉన్నటువంటి పేరు. ఇంకొకటి ఏంటంటే ప్రభువా. ప్రభువా అంటే యేసు ప్రభు ఉన్నప్పుడు ప్రభువా అని అన్నారు. కురియై అంటే సంబోధన అన్నమాట. టీచర్ని కూడా కురియా అనేవాళ్ళు. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన కేవలం మనిషి కాదు, ఆయన దేవుడు అని గ్రహించుకున్నప్పుడు పాత నిబంధనలో యెహోవా దేవుడిని ప్రభువాని ఏ విధంగా పిలిచారో క్రొత్త నిబంధనలో ఆయన పునరుద్ధరణుడు అయినప్పుడు యేసు ప్రభువును కూడా ప్రభువాని దేవుని యొక్క బిరుదుని ఇచ్చారన్నమాట. ఆ విధంగా పిలువబడ్డాడు. ఇంకొక నామం ఐ యామ్ దట్ ఐ యామ్, ఉన్నవాడను అయ్యున్నవాడను. మరి మొదటిగా మోషే నీ పేరేంటి, నన్ను ఫరో దగ్గరికి వెళ్ళమన్నావు, ఆయన అడుగుతాడు ఏ దేవుడిని కనిపించాడా అని. అప్పుడు ఏం చెప్పాలి నేనంటే ఇది నా పేరుగా చెప్పు, ఉన్నవాడను అయ్యున్నవాడను. అంటే ఉన్నవాడనని నేను నా పేరు పెట్టుకున్నాను అది చెప్పు. ఎవరో పేరు పెట్టం కాదు దేవునికి, ఆయనే ఆ విధంగా పెట్టుకున్నాడు. ఉన్నవాడను అని అన్నానయ్యా, అది నా పేరు, అది చెప్పు అని అన్నాడు. ఐ యామ్ దట్ ఐ యామ్ అంటే అర్థం అది అన్నమాట. ఐ యామ్ అంటే అన్ని కాలాల్లో ఉన్నాడు, సజీవుడైనటువంటి దేవుడు అని నేను అనిపించుకున్నాను. అది నేనే పెట్టుకున్నాను ఆ పేరు, ఆ పేరు చెప్పు అని అన్నాడు. అవే మాటలు క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం. యేసు ప్రభు పెట్టుకున్నాడు ఐ యామ్ అని. ఐ యామ్ ద బ్రెడ్, ఐ యామ్ ద రిజరక్షన్, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ అని 7 ఉంటాయి దానిలో. కానీ వాటికంటే గంభీరమైనది ఏంటి అని అంటే అబ్సల్యూట్ ఐ యామ్ అంటారు. అబ్సల్యూట్ ఐ యామ్ అంటే దాని అర్థం ఏంటంటే మిగిలినటువంటి వాటికి ఐ యామ్ అనేటువంటి వాటికి ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐ యామ్ ద బ్రెడ్, నేను రొట్టెనై ఉన్నాను, నేను జీవమై ఉన్నాను, నేను మంచి కాపరి అయి ఉన్నాను, దానికి ఆబ్జెక్ట్ అంటారు, అది ఉన్నాను. కానీ అబ్సల్యూట్ ఐ యామ్ అంటే దానికి ఆబ్జెక్ట్ ఉండదు. ఉదాహరణకి యోహాను సువార్త 8:58, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్. ఇక దానికి ఆబ్జెక్ట్ లేదు. ఐ యామ్ బ్రెడ్ అని అనలేదు, ఐ యామ్ అన్నాడు. నిర్గమకాండం 3:15లో దేవుడు మోషేకి బయలుపరుచుకున్నటువంటి నామం అన్నమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఐ యామ్ ద రిజరక్షన్ అని కూడా అంటాడు. కానీ ఇది బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్ అనేదాన్ని అబ్సల్యూట్ అన్నమాట. యేసు ప్రభు మరి గలిలయ సముద్రం మీద వెళ్తున్నప్పుడు కూడాను శిష్యులు వాళ్ళు బోట్లో ఉండి వాళ్ళు భయపడితే డోంట్ బి అఫ్రైడ్, ఐ యామ్ అని అంటాడు అన్నమాట అక్కడ కూడాను. కాబట్టి వీటన్నిటి ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే యేసు ప్రభువు దేవుడు అని గ్రహించుకో. మరి ఆయన మానవుడా? ఇప్పుడు నాస్టిక్స్ అని వాళ్ళు ఉండేవాళ్ళు. దేవుడు మనిషి ఎట్లా అవుతాడు, దేవుడు పరిశుద్ధుడు, మనిషి ఎట్లా అవుతాడు, మనిషి పాపి కదా. యేసు ప్రభు ఎవరంటే మనిషిగా కనిపిస్తాడు అంతే, మనిషిగా కనిపించేటువంటి ఆయన. అది కాదు సువార్తలో మనం గ్రహించేది ఏంటి అని అంటే ఆయన మానవ శరీరం దాల్చాడు. ఆయన మనకి బలిపశువుగా ఉండాలంటే నిజమైనటువంటి శరీరం కలిగి ఉండాలి. ఏదో చూడటానికి శరీరం కలిగి ఉండటం కాదు, నిజమైనటువంటి శరీరం కలిగి ఉండాలి. మన రక్త మాంసాలతో పంచుకోవాలి. హెబ్రీ 2లో ఉంటుంది అన్నమాట. మన రక్త మాంసాలు ఆయన పొందుకుని మనకి సహోదరుడు అయ్యాడు అని చెప్తాడన్నమాట. రియల్. అంతేకాదు యోహాను సువార్త 19:39లో చూసేటట్లయితే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన చనిపోయాడా బ్రతికున్నాడా అని భటులు టెస్ట్ చేయడానికి చూస్తే బళ్ళాన్ని ప్రక్కలో గుచ్చారన్నమాట. అప్పుడు ఏం జరిగింది? యోహాను
39. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. రక్తము నీళ్లు కారే దాన్ని ఆయన యోహాను ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే, ఆయనకి నిజమైనటువంటి శరీరం ఉందండి, నిజమైన మనిషిగా చనిపోయాడు. చనిపోయినప్పుడు రక్తం నీరుగా మారుతుంది. అదేవిధంగా ఆయన చనిపోయాడు అంటానికి గుర్తుగా మరి రక్తం నీరు రెండు వచ్చింది అని నిజమైనటువంటి శరీరం ఉన్నట్లుగా చెబుతాడన్నమాట. అంతేకాదు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన భోంచేస్తాడు. నిజమైనటువంటి శరీరం ఉన్నది, ఆ శరీరంతో లేచాను అన్నట్లుగా ఆయన భోజనం చేశాడన్నమాట. కాబట్టి ఆయనకి నిజమైనటువంటి శరీరం ఉంది, మనిషి కాబట్టి. అంటే ఆయన పాపుల నిమిత్తమై బలిగా మరణించాలి అని అంటే ఆయనకి శరీరం అవసరం అన్నమాట. మనిషికి శరీరం ఎట్లాగో ఆయన మనిషి కావాలి కాబట్టి ఆయన శరీరాన్ని ఉంచుకున్నాడు. కీర్తనలు 40లో కూడా ఉంటుందన్నమాట. thou hast prepared a body for me, నాకు శరీరాన్ని సిద్ధపరిచేవు అని చెప్తాడు. అదే హెబ్రీ 10లో కూడాను ఆ యొక్క మాటలు ఎత్తి వ్రాయబడతాయి. అంటే శరీరం అవసరం బలిగా కావాలంటే, మానవునికి బలిగా మరణించాలి అంటే మానవ శరీరం అవసరం. అది దేవుడు సిద్ధపరిచాడు. యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఏ బాడీ ఫర్ మీ అంటాడు అన్నమాట. కాబట్టి శరీరం ఉంది. అంతేకాదు, ఆయన అన్ని విధాలుగా మనుషులు ఏ విధంగా ఏ అనుభవాలతో వెళ్తాడో ఆ అనుభవాలన్నింటిలో కూడా వెళ్ళాడు అన్నమాట. ఆయన అవమానించబడ్డాడు, ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయన ఆకలి దప్పులు కొన్నాడు, భుజించాడు. హీ వాజ్ టైర్డ్, అలసిపోయాడు, కష్టజీవి, కష్టపడ్డాడు అన్నమాట. కష్టపడి మరి ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు ఆయన కష్టపడ్డాడు. ఆయన చెమట వచ్చాడు, ఆయన వేదనలో వెళ్ళిపోయాడు. మానవ అనుభవం అంతా ఆయన అనుభవించాడు, కానీ పాపం లేదు. ఒక విషయం చదవండి, హెబ్రీ 4:15-16. ఎందుకంటే మనకు మధ్యవర్తిగా ఆయన ఉండి మనకు బలిగా ఆయన మరణించాలంటే శరీరం కావాలి. శరీరం ఉండటమే కాదు, మన అనుభవాలన్నీ ఆయన సహానుభవము కలిగిన వాడే. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. 16. కాబట్టి కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదాము. కాబట్టి మానవుడిగా అన్ని కష్టాలు, అన్ని శోధనలు, అన్ని అనుభవాలు పొందాడు. కాబట్టి మనం ఆయనకి మన గోడు చెప్పుకున్నప్పుడు మన బాధ, నొప్పి, మన శోధన, మన అనుభవాలు చెప్పుకుంటూ మన యొక్క హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు ఆయనకు అర్థమవుతుంది, మై సన్, మై డాటర్, నాకు తెలుసు, నేను కూడా ఆ పరిస్థితిలో వెళ్ళాను అని మనకు సహాయం చేయగలడు, మనం ఓదార్చగలడు అనేటువంటిదని. కాబట్టి ఆయన దేవుడు మనిషి అయ్యాడంటే దేవుడుగాను ఉన్నాడు, మనిషిగాను ఉన్నాడు అని మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, యేసు ప్రభు పేరట మరలా మీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. క్రిస్మస్ దినాన ఏం జరిగినది, ఎందుకు జరిగినది మేము తెలుసుకోవటానికి మీ యొక్క వాక్యంలో విశదీకరించినటువంటి ఆ యొక్క వాక్యాలను బట్టి, ఆ సత్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఎక్కడో పరలోకంలో ఉండి ఏదో ఒక రూల్స్ పెట్టినటువంటి దేవుడు కాదు. మీ కుమారుని ద్వారా మానవ అనుభవం పొందుట ద్వారా మేము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మమ్మల్ని ఆదరించేటువంటి దేవుడు అని, మా కష్ట సుఖాలు తెలిసినటువంటి దేవుడు అని, మాతో సింపతైజ్ చేసేటువంటి దేవుడు అని మీకు వందనాలు చెల్లించుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, మా నిమిత్తమై క్రయధనంగా మీ యొక్క శరీరాన్ని సంతోషంగా అర్పించుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.